ఈరోజు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. డెలివరీ అయ్యి 25 డేస్ అవుతుంది మేడం. కుట్లు దగ్గర బాగా నొప్పొస్తుంది అని చెప్పి వచ్చారు. సరే అమ్మా వెళ్లి పడుకోండి చూస్తాను అని చెప్పాను. ఒక్కసారి కుట్లు చూసాక నేను షాక్ అయ్యాను. ఎందుకు అంటే కుట్లు నిండా మట్టి పట్టేసింది. "ఏమ్మా క్లీన్ చేసుకోవట్లేదా?" అంటే, "లేదు మేడం అక్కడ నీళ్లు పడకూడదు" అని చెప్పారండి. కుట్లకి ఎవరు నీళ్ళు తగలకూడదని చెప్పారమ్మా అని అడిగితే, పక్కింటి వాళ్ళో ఎవరో చెప్పారంట. కుట్లకి నీళ్ళు తగిలితే చీము పట్టేస్తుందని చెప్పారంట. సో, అప్పటినుంచి ఆమె ఆ కుట్లని క్లీనే చేసుకోవట్లేదు. యూజువల్లీ సెవెంత్ డే కుట్లిప్పుతాము. ఇప్పేసి పంపించేసాం ఆమెని. సెక్షన్ అయిన తర్వాత మీరేం చేయాలి? ఎలా మీ హైజీన్‌ని, మీ కేర్‌ని మీరు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ అయిన నెక్స్ట్ డేనే మీరు తడిగుడ్డతో మీ బాడీనంతా తుడుచుకోవాలి. ఎందుకంటే లెగిసి బాత్రూమ్‌కెళ్ళలేరు కాబట్టి ఎవరినైనా హెల్ప్ తీసుకొని మొత్తం తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిపించుకోవాలి. యూజువల్లీ థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే డ్రెస్సింగ్ జేస్తారు. ఆ తర్వాత ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి సెవెంత్ డే ఆర్ నైన్త్ డే రమ్మంటారు. ఇంటికెళ్ళాక కూడా చక్కగా కుట్లు అనేది డ్రెస్సింగ్ అనేది తడవకుండా దానికి ఒక ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టుకొని మామూలుగా స్నానం చేయొచ్చు. కుట్లు విప్పేసిన తర్వాత మామూలుగా మన బాడీని ఎలా సోప్‌తో క్లీన్ చేసుకుంటామో, అలాగే కుట్లను కూడా సోప్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి వెట్ కాటన్ క్లాత్‌తో ఆ ఏరియాని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని డ్రైగా ఉంచుకుంటే సరిపోతుంది. తడి తగలకూడదు అని చెప్పారని చెప్పి, అస్సలు దాన్ని క్లీన్ చేసుకోకుండా అట్లా చెమటతో ఉంచేసి ఇన్ఫెక్షన్‌లన్నీ తెచ్చుకుంటున్నారు. మామూలుగానే పత్యాలు చేసి ఆమెకి న్యూట్రిషన్ అనేది ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరిగ్గా న్యూట్రిషన్ లేక, నీళ్లు లేక అండ్ ఇలా అన్‌హైజినిక్‌గా ఉండడం చేత కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఒచ్చి, ఆ వూండ్ హీలింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఈ తప్పు మీరెవ్వరూ చేయొద్దు. ఒకవేళ సెక్షన్ అయిన వాళ్ళెవరైనా ఉంటే ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి.